హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో మా టొరంటో ట్రిప్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పేరెంట్స్ని మేము టొరంటో ట్రిప్కి తీసుకెళ్ళామన్నమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు టొరంటోని. సో అందుకనే ఈసారి ట్రిప్ ప్లాన్ చేసాం వాళ్ళు వెళ్ళే ముందు. సో డే 1 స్టార్ట్ అయిపోయింది. మేము మార్నింగే లేచి రెడీ అయ్యి టొరంటో డౌన్ టౌన్కి వెళ్తున్నాము. సో టొరంటో డౌన్ టౌన్లోనే అక్కడ సిఎన్ టవర్, రిప్లీస్ అక్వేరియం అండ్ మాల్ కూడా ఉంది. సో అదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి వెళ్తున్నాము. సో వచ్చేసి డౌన్ టౌన్లో పార్కింగ్లో కార్ పెట్టేసుకున్నాము. అక్కడి నుంచి సిఎన్ టవర్ చాలా దగ్గర అనమాట. సో వాక్ చేసి వెళ్ళాము. సో మీరు చూస్తున్నారు కదా, అది సిఎన్ టవర్. సో దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ టొరంటో ఎక్స్ప్లోర్ చేయలేదు. ప్రతిసారి టొరంటో ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి అక్కడి నుంచి ఏమంటారు లేఓవర్ లాగా యూస్ చేస్తూ ఉంటాము టొరంటోని, ట్రాన్సిట్ లాగా. సో ఈసారి మమ్మీ వాళ్ళతో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూసారా, నా పైనే సిఎన్ టవర్ ఉంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఏముంటుంది పైనుంచి వ్యూ ఎట్లుంటుంది అని చూడడానికి. ఈవెన్ మా పేరెంట్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము ఇలా వాక్ చేసుకుంటూ సిఎన్ టవర్ పక్కనే మనకి రిప్లీస్ అక్వేరియం అని ఉంటుంది. ఈ అక్వేరియం కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో వచ్చేసాము రిప్లీస్ అక్వేరియం దగ్గరికి. ఇది టొరంటో డౌన్ టౌన్లోనే ఉంటుంది. మీరు టొరంటో కనుక ఇట్లా ట్రిప్ కోసము ఇట్లా విజిటింగ్ కోసం వస్తే ఈ అక్వేరియం ఫస్ట్ పెట్టుకోండి మీ లిస్ట్లో విజిట్ చేయడానికి. బికాస్ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కాదు, కిడ్స్తో పాటు మనం కూడా అసలు చాలా ఎంజాయ్ చేస్తాము. అంత బాగుంది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట అంత బాగుంటుందని. సో ఈలోపు కార్తిక్ వాళ్ళు టికెట్స్ తీసుకుంటుంటే మేము అక్కడ వెయిట్ చేసాము. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసామన్నమాట. నేత్ర బయట అక్వేరియం చూసి అసలు చాలా ఎక్సైట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోదామనింది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ ఎక్సైట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే భయపడింది ఆ ఫిషెస్ బయటకు వస్తాయేమో అని. బికాస్ కొన్ని ఫిషెస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ 20,000 ఆఫ్ స్పీసెస్ ఉన్నాయంట, ఫిషెస్ ఉన్నాయంట. సో నేను కొన్ని ఫిషెస్ మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అండ్ వాటర్ కూడా ఎంత క్లియర్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నేను సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాను. నేత్ర కూడా చాలా ఎంజాయ్ చేసింది. సో మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ని ఒక్కొక్క అక్వేరియంలో పెట్టి డిస్ప్లే చేశారనమాట. సో ఇవి చూసినప్పుడు నాకు అర్థమైంది, అమ్మ ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయా. అసలు నాకు ఈ ఫిషెస్ అన్నీ కూడా తెలీదు. బట్ అమ్మో ఇన్ని ఫిషెస్ చూసేసాను నేను అనిపించింది నాకు. చూడరా పైన అట్లా నేను స్కేర్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది స్టార్ ఫిష్. నేను ఇది చూస్తూ ఉంటే పైన సడన్గా ఒక స్టార్ ఫిష్ కదిలింది. అందుకే భయపడ్డాను నేను. యూజువలీ నాకు మీ అందరికీ తెలుసు కదా, నాకు స్నేక్స్ అంటే భయము. అయినో వాటర్లో ఉండవు, బట్ అయినా కొన్ని ఫిషెస్ మనకి స్నేక్ లాగా అనిపిస్తాయి కదా. సో అందుకనే అవి ఉన్నాయేమో అనే భయంతోనే సరిపోయింది నాకు. అంతగా నేను పెద్దగా ఎంజాయ్ చేయలేదు. కానీ నేత్ర హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద అక్వేరియం అయితే నేను అంత ఎంజాయ్ చేయలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది చూడండి జెల్లీస్, అసలు నాకు ఎంత నచ్చినాయో. భలే కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే పైన మిర్రర్ పెట్టారనమాట, అందుకనే కిందది పైన కూడా రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అండ్ మష్రూమ్స్ చూస్తున్నారా, అవి మష్రూమ్స్ అంటారో ఏమంటారో నాకు తెలీదు, బట్ చూడ్డానికి అలాగే ఉంది కాబట్టి అలా పిలిచాను. సో నాకైతే ఇవి చాలా కలర్ఫుల్గా భలే అనిపించాయి. మనము ఇట్లాంటి ఒక బాల్స్తో ఆడతాం, గుర్తుందా? వాటర్ బాల్ లోపలంతా వాటర్ ఫిల్ చేసి పైన ఇలా జెల్లీ లాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మై ఫేవరెట్
పార్ట్ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము, చూపిస్తాను మీకు. ఇదిగో అండి స్టార్ట్ అయిపోయింది ఇండోర్ ఎక్వేరియం. సో దీని లోపల మనకి మొత్తం కంప్లీట్లీ ఎక్వేరియం పైన కూడా ఇట్లా గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది అనమాట. సో మనం కింద వాక్ చేస్తూ ఉంటే మన పైనుంచి వేల్స్, షార్క్స్, ఫిషెస్, టార్టాయిస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. అసలు దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. మేమైతే కంప్లీట్ వెళ్ళే వరకు అదిగో ఈ ఫిష్ వస్తుంది, అదిగో ఆ ఫిష్ వస్తుంది, ఇక్కడ నుంచి వేల్ వస్తుంది, అక్కడ నుంచి షార్క్ వస్తుంది అని చెప్పి చూడడమే సరిపోయింది. అండ్ మనం నడుస్తూ కూడా ఎక్కడెక్కడ ఈ ఫిషెస్ ఉన్నాయనేది నీట్గా అక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. వాటి గురించి మనము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో మేము చాలా ఎంజాయ్ చేసాము. మై గాడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అన్ని ఫిషెస్ అట్లా బిజీగా వెళ్తూ ఉంటే ఈ ఒక్క ఫిష్ చూడండి అట్లనే ఉండి ఫ్లోట్ అవుతూ ఉందన్నమాట. చాలా సేపటి వరకు అది కదలలేదు. సో అట్లా చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. నేత్ర ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, నేను మా పేరెంట్స్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా అందరికి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు చాలా కొత్తగా భలే అనిపించింది. చూడండి మా పైనుంచి పెద్ద షార్క్ వెళ్తుంది. అదిగోండి, దాని టీత్ అయితే 50,000 టీత్ ఉంటాయంట షార్క్కి. అండ్ ఎవ్రీ వీక్ టీత్ ఊడిపోతూనే ఉంటుందంట. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే నేను చూశాను. సో అలా ఆ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇలా ఒక టన్నల్ ఉందన్నమాట. ఆ టన్నల్లో నుంచి మనం అలా పాస్ అవుతూ వెళ్తూ ఉంటే మనకి కింద నుంచి పైనుంచి ఫిషెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. యూజువలీ ఇది పిల్లల కోసం పెట్టారు, వాళ్ళు అలా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ నేత్ర భయపడుతున్నప్పుడు మనం పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట వాళ్ళని సపోర్ట్ చేయడానికి. సో ఇంకా నేను కార్తిక్ కూడా వెళ్ళాము. బట్ నేత్ర హాఫ్ వరకు వచ్చింది, ఇంకా తర్వాత కింద నుంచి ఫిష్ వెళ్తూ ఉంటే చూసి భయపడి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా నేనే తన్ని పుష్ చేసి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా చిన్న ప్లే ఏరియా రిలేటెడ్ టు షార్క్స్, ఫిషెస్ అట్లనే ఉన్నాయన్నమాట. స్లైడ్స్ కానీ అన్నీ. కానీ నేత్ర ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు చాలా ఎండగా ఉంది. అసలు నేత్ర చాలా టైర్డ్ అయిపోయింది అనమాట. సో ఇంకా బయటికి వస్తూ ఉంటే ఇక్కడ ఒక జెల్లీ ఫిష్ కూడా ఉంది. ఇదేంటంటే దానికి ఒక గ్లాస్ పెట్టి ఫుల్ కలర్ చేంజింగ్ పెట్టారనమాట. సో ఇది నాకు రియల్ చూడడం కంటే అదేదో మనం స్క్రీన్ పైన చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ సిఎన్ టవర్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇది టొరంటో టవర్. అంటే టొరంటోలో ప్రతి సిటీలో ఒక్కొక్క టవర్ ఉంటుంది. సో టొరంటోలో సిఎన్ టవర్. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఉంది. ఇది ఎంత ఫీట్, ఎంత హైట్ అనేది దీనిపైన మెన్షన్ చేసి పెట్టారు. సో ఆ తర్వాత ఇంకా మనం దీని లోపలికి టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. టవర్ పైకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్ ఉంటుంది. సో ఆ లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. నేత్ర అప్పటికే చాలా క్రాంకీ అయిపోయింది. మేము స్ట్రాలర్ తీసుకొని వెళ్ళినాం కానీ ఆయన స్ట్రాలర్లో ఉండలేదు. ఎంతసేపు నా మీద ఆర్ కార్తిక్ మీద ఉంటానే ఏడుపు అనమాట. సో ఇంకా అలాగే ఎత్తుకొని ఇంకా తన్ని ఏదో ఒకటి చెప్పి నేను డైవర్ట్ చేస్తూ ఉన్నాను. సో స్టార్ట్ అయిపోయాము, పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళేటప్పుడే మనం చాలా వరకు వ్యూ చూడొచ్చు.
వచ్చేసాం గైస్. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ సిఎన్ టవర్. మొత్తం కంప్లీట్ టొరంటో డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూస్తున్నారు కదా. సో ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద సిటీ అనమాట. నెక్స్ట్ ఇంకా మేము ఈటన్ సెంటర్కి వెళ్తున్నాము. సో ఈటన్ సెంటర్ అనేది వెరీ వెరీ ఫేమస్ మాల్, డౌన్ టౌన్లో ఉంటుంది. సో ఈ మాల్ చాలా పెద్దది అండ్ చాలా స్టోర్స్ ఉన్నాయి దాంట్లో. సో అండ్ అక్కడ ఒక స్ట్రీట్ కూడా ఉంటుంది, లైక్ మనకి యుఎస్లో న్యూయార్క్ ఎట్లనో అట్లా ఉంటుంది అనమాట ఈ స్ట్రీట్. చూస్తున్నారు కదా. నేను మాల్లో ఎక్కువగా వ్లాగ్ చేయలేదు బికాజ్ నేత్ర అప్పటికే చాలా విసిగించిందనమాట, ఇంకా నాకు అంత ఓపిక కూడా లేకుండే. సో మాల్లో మేము కరెక్ట్గా మాల్ ఎంటర్ అయ్యేసరికి పడుకుంది తను, అందుకనే ఇంకా తను పడుకుంది కదా. సో మేము అక్కడే ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసాము. చాలాసేపు అక్కడే కూర్చున్నాం బికాజ్ ఈ ఎండలో నడిచి నడిచి చాలా టైర్డ్గా అనిపించింది. అక్కడ తినేసి ఇంకా మళ్ళీ ఈటన్ సెంటర్ వైపు వచ్చాం బయటికి. సో ఇదన్నమాట రోడ్, అంటే చుట్టూ మనకి డౌన్ టౌన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో ఇక్కడ చాలా హ్యాపెనింగ్గా ఉంది స్ట్రీట్, మ్యూజిక్, లైవ్ షోస్, డ్యాన్స్ అట్లా ఇట్లా చాలా హ్యాపెనింగ్గా ఉందన్నమాట. ఏదైనా ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడే ఎక్కువగా అవుతూ ఉంటాయంట. సో అలా ఈటన్ సెంటర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈరోజు డే 1 అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. మొత్తం డౌన్ టౌన్ అంతా మాకు కుదిరినంత వరకు ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా మేము డౌన్ టౌన్ వ్యూ చూడడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పటికే ఎవరికి ఓపిక లేదు. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో టుడే షౌట్ అవుట్ గోస్ టు డేజీ కే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈరోజు వీడియోలో ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీ నేమ్తో బెస్ట్ కమెంట్కి షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.